దేవుడి సన్నిధిలో వాడబడాలి, దేవుడి పనిలో ముందుండాలి అని ఎంతమందికి ఉంటుంది? అందరికీ ఉంటుంది కదా. కొంతమందికి లేదా? అందరికీ ఉందా? అందరికీ దేవుడి పని చేయాలని ఉంటుంది కదా. దేవుడు నన్ను గుర్తించాలి, నేను ఆయన పని చేసినప్పుడు నన్ను ముందు ఉంచాలి అని అందరికీ ఆశ కలిగి ఉంటుంది. కానీ దేవుడు అందరినీ వాడుకోడు. అందరినీ వాడుకుంటాడా దేవుడు? లేదు. ఎవరిని వాడుకుంటాడు దేవుడు? ఎందుకు వాడుకుంటాడు? ఎవరిని వాడుకుంటాడు? ఎందుకు వాడుకుంటాడు? సంఘములో మనం చూసినట్లయితే చాలామంది మీలో నుంచి ముందుకొచ్చి నేను ముందు ఉండి నడిపిస్తాను, నేను ఈ పని చేస్తాను, నేను దేవుని కొరకు పని చేస్తానని చాలామంది ఆశ కలిగి ఉన్నారు సంఘంలో. కొంతమంది మాత్రం వాళ్ళకి ఆశ కలిగి ఉందేమో హృదయంలో, కానీ వారు బయట పడరు. నేను ముందొచ్చి చేస్తాను, నేను సంఘంలో వాడబడతాను, సంఘంలో ఈ పని నేను చేస్తాను, ఏ పనైనా సరే నేను చేస్తాను, నేను దేవుడి దృష్టిలో ఉండాలి అని అనుకోరు. నేను ఎందుకు చేయాలి? నాకేం అవసరం? నన్ను ఏమన్నా పిలిచిరా? ఫోన్ చేసి నన్ను ఏమన్నా పిలిచిరా? నన్ను పిలిస్తే నేను వెళ్తా, నన్ను పిలవకపోతే నేను వెళ్ళను అని ఒక ఆలోచన కలిగి మనం ఉంటున్నాం. దేవుడు ఎటువంటి వారిని వాడుకుంటాడు అని మనం చూసినట్లయితే, దేవుడు సేవలో న్యాయాధిపతులుగా చాలామందిని దేవుడు వాడుకున్నాడు. దావీదును చూసినట్లయితే దావీదును దేవుడు ఒక గొప్ప రాజుగా దేవుడు వాడుకున్నాడు కదా. ఎలాంటి స్థితిలో నుంచి తీసుకొచ్చాడు దావీదుని? ఒక గొర్రెల కాపరిగా. ఎందుకు? పనికిరాని వాళ్ళు, చిన్న బాబు కదా దేవుడు అభిషేకించి, సమూయేలు దావీదుని అభిషేకించినప్పుడు దావీదు చాలా చిన్న వయసులో ఉన్నాడు కదా. ఒక గొర్రెల కాపరిగా, అంటే చదువు లేకుండా గొర్రెలు కాచుకుంటూ ఏ పని రాకుండా ఉన్న ఒక వ్యక్తిని దేవుడు ఎంతో గొప్పగా హెచ్చించి ఒక రాజు స్థానంలోనికి తీసుకెళ్ళాడు కదా. హల్లెలూయా. మనము మన జీవితంలో ఎందుకు పనికి రాకుండా ఉంటున్నామేమో. మనం అనుకుంటుండొచ్చు, నేను ఎందుకు పనికిరాను, నాకు రాదు, నాకు చేయడం రాదు, నాకు ప్రార్థించడం రాదు, నాకు పాటలు పాడడం రాదు. నువ్వు ఆశ కలిగి ఉన్నావు, కానీ మనకి రాదు అనే ఆలోచన మనం కలిగి ఉంటే, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు తెలుసా? ఎందుకు పనికిరాని వారిని, విడిచిపెట్టబడిన వారిని, తృణీకరింపబడిన వారిని. మనుషులు తృణీకరించబడినప్పుడు దేవుడు ఎన్నుకుంటాడు, దేవుడు గొప్ప చేస్తాడు కదా. చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశంపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే బలవంతులను కాదు దేవుడు ఎన్నుకునేది. ఎవరిని ఎన్నుకుంటాడు? బలహీనులను దేవుడు ఎన్నుకుంటాడు. గొప్ప రాజులను కాదు దేవుడు ఎన్నుకునేది. ఎవరిని ఎన్నుకుంటాడు? ఎందుకు పనికిరాని వాళ్ళని గొప్ప రాజులుగా చేసి దేవుడు వాడుకుంటాడు. బలహీనులను దేవుడు బలపరిచి దేవుడు వాడుకుంటాడు. బలవంతులను కాదు దేవుడు ఎన్నుకునేది. అర్థమవుతుందా అందరికీ? ఎవరిని ఎన్నుకుంటాడు దేవుడు? బలహీనులైన వారిని, ఎన్నికలేని వారిని, విడిచిపెట్టబడిన వారిని, లోకము తృణీకరింపబడిన వారిని దేవుడు ఎన్నుకొని గొప్పగా చేస్తాడు. బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక 5 వ్యక్తులను మనం చూద్దాం. 5 గురించి మనం చూద్దాం. ఎవరినైతే తృణీకరింపబడిన వారిని దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వారి గురించి మనం చూద్దాం. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను.
ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు యెహూదాను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏహూదు 3 పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే న్యాయాధిపతులు ఇజ్రాయేలీయులు కానాను దేశానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఇజ్రాయేలీల ప్రజలకి 12 న్యాయాధిపతులను నియమించాడు. 12 న్యాయాధిపతులను నియమించారు. అయితే ఇజ్రాయేలీలు దేవుడి నుంచి ప్రతిసారి దూరం అయిపోతున్నారు. కానాను దేశంకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నో ఐగుప్తు నుంచి కానానికి వచ్చే ఆ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు వాళ్ళు చూశారు, ఎన్నో యుద్ధాలు వాళ్ళు చేశారు. దేవుడు వాళ్ళకి విజయం ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా దేవుడు వాళ్ళని శత్రు రాజ్యం నుంచి తీసుకొచ్చాడు. ఇవన్నీ అద్భుతాలు చూసినాక కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అన్య ప్రజలతో కూడి వాళ్ళ దేవతలను పూజించడం, వాళ్ళతో కలిసి పాపం చేయడం, ఇలాంటివి చేశారు. విగ్రహారాధన చేయడం, ఇలాంటివి చేసినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు. విడిచిపెట్టినప్పుడు ఎవరు? మోయాబు రాజు ఈ ఇజ్రాయేల్ ప్రజల మీద యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఓడిపోతే 18 సంవత్సరాలు ఈ మోయాబు రాజు కింద వాళ్ళు బానిసలుగా ఉన్నారు. హల్లెలూయా. అర్థమైందా? అర్థం కాలేదా? ఇజ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టికి దోషులై పాపము చేస్తూ విగ్రహారాధన చేస్తూ పడిపోతూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ప్రతిసారి వాళ్ళు అలాగే చేస్తున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళని ఎవరికి అప్పగించాడు? మోయాబు రాజుకి అప్పగించాడు. ఎగ్లోను అను రాజుకి, మోయాబు దేశపు రాజుకి వాళ్ళని అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు మోయాబు రాజుకి ఇజ్రాయెల్ ప్రజల్ని అప్పచెప్పాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఆ రాజు కింద మంచిగా సంతోషంగా ఉన్నారా? ఎలా ఉన్నారు? దాసులుగా ఉన్నారు. దాసులుగా, బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? హింస పెడతారా? కష్టపెడతారా? తిండి పెడతారా మంచిగా? లేదు కదా. వాళ్ళు ఎన్నో కష్టాలు, ఈ మోయాబు రాజు కింద కష్టాలు పడుతూ, శ్రమలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, దాసులుగా ఉండి వాళ్ళకి పని చేస్తూ, వాళ్ళకి సేవలు చేస్తూ ఉన్నప్పుడు 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు గుర్తొచ్చాడు వీళ్ళకి, ఇజ్రాయెల్ ప్రజలకి. 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు దేవుణ్ణి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఏహూదు అనే వ్యక్తిని ఎన్నుకొని వాళ్ళని రక్షించడానికి ఒక న్యాయాధిపతిగా దేవుడు ఏహూదును ఎన్నుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 15వ వచనం ఒకసారి మళ్ళీ చదవండి. ఇజ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు ఏహూదును రక్షకునిగా వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఈ కాలంలో, పాతకాలంలో ఇంకా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయ్యేవారు. ఈ కాలంలో మనం అందరూ సమానమే, అందరూ ఈక్వల్ అని మనం అంటూ ఉంటాం. కానీ పాతకాలంలో చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయ్యేవారు కదా. లోపం కలిగిన వారిని చాలా దూరంగా ఉంచేవాళ్ళు కదా. అంటే ఎడమ చేతి వాటం కలిగిన ఈ ఏహూదు ఒక లోపముతో ఉన్న వ్యక్తి. అంటే కుడి చేతి, ఇప్పుడు ఈ కాలంలో కూడా మనం చూసినట్లయితే అన్యులు ఎలా ఉంటారంటే ఏదైనా పని చేసినప్పుడు కుడి చేతితోనే చేయాలి, ఎడమ చేతితో చేయొద్దు అంటారా? తెలుసా మీకు? హల్లెలూయా. ఎడమ చేతితో కొన్ని పనులు చేయొద్దు, కుడి చేతితోనే చేయాలి కదా. కొంతమంది వ్యక్తులను కొన్ని ఫంక్షన్స్కి అలౌ చేయరు కదా. ఎందుకు? వాళ్ళు వెలివేయబడిన వారుగా, తృణీకరింపబడిన వారుగా ఉంటున్నారు కదా. అలాగే ఈ ఏహూదు కూడా ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తి తృణీకరింపబడిన వాడుగా ఉంటున్నాడు ఆ కాలంలో. ఇజ్రాయేలీయుడు అయినప్పటికీ ఆయనకి యుద్ధం చేసి ఆ ప్రజల్ని రక్షిస్తాడు అని కాకుండా నార్మల్గా ఒక మనిషిలాగా కూడా
నార్మల్గా ఒక మనిషిలాగా కూడా ఆయనకి విలువిచ్చేవాడుగా. ఎందుకు అంటే ఎడమ చేతి వాటం కలిగిన వాడు, కుడి చేతి వాటం కలిగిన వాడు కాదు. అందరిలాగా నార్మల్ వ్యక్తిలాగా చూసేవాళ్ళు కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ కాలంలో కూడా మనం చూస్తాం కదా, ఎడమ చేతితోని చేయొద్దు, కుడి చేతితోని చెయ్యాలి, ఎడమ చేతితో చేసే వాళ్ళని కొంచెం పక్కకు ఉంచుతారు కదా. అలాగా ఈ వెలివేయబడిన, తృణీకరింపబడిన ఈ ఏహూదుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించడానికి ఎన్నుకున్నాడు. అంతమంది నార్మల్ మనుషులు ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు ఎన్నుకోలేదంటే దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళిక, దేవుడికి నీ మీద ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. ఒకవేళ నువ్వు తృణీకరింపబడిన స్థితిలో ఉంటున్నావేమో, మనుషులు నిన్ను వెలివేశారేమో, మనుషులు నువ్వు పనికిరాని దానివి, పనికిరాని వాడవు అని నిన్ను అంటున్నారేమో, గుర్తుపెట్టుకో, దేవుడికి నువ్వు పనికొచ్చే సాధనంగా వాడుకునే గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యులు మనల్ని వెలివేయొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు మనల్ని వెలివేయడు. మనుషులు పై రూపంను లక్ష్య పెడతారు. మన రంగేంటి, మన కులమేంటి, మన వంశం ఏంటి, మనం ఎలా ఉన్నాము, హైట్ ఉన్నామా, పొట్టిగున్నామా, మనం ఎలా కనిపిస్తున్నామా అనే దాని మీద మనుషులు చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. నీ హృదయం ఏంటి, నీ అంతరంగం ఏంటి, నీ ఆలోచన ఏంటి? పై రూపంని లక్ష్య పెట్టేవాడు కాదు దేవుడు, నీ హృదయాన్ని చూసే దేవుడు. ఒకవేళ నువ్వు ఆశ కలిగి ఉన్నావు, నువ్వు తృణీకరింపబడిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవునికి విధేయత కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఒక రోజున గొప్ప స్థానానికి తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ ఏహూదు ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తి. కింద చూసినట్లయితే దేవుని ప్రణాళిక మనకు అర్థమవుతుంది. చదవండి 16వ వచనం నుంచి. మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏహూదు 3 పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. ఏహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పెసేలీము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలననగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరుకోమని చెప్పెను. ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను. ఏహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము మీద నుండి లేచెను. అప్పుడు ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తిని తీసి కడుపు మీద అతని పొడిచెను. పిడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను. అది వెనక నుండి బయటికి వచ్చి ఉండెను. అప్పుడు ఏహూదు పంచపాలిలోనికి బయలు వెళ్ళి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టెను. అతడు బయలు వెళ్ళిన తర్వాత ఆ రాజుదాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను గనుక వారు అతడు చల్లని గదిలో శంఖానివర్తికి పోయి ఉన్నాడనుకొని తాము సిగ్గువింతలు పడు వరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూడగా వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండెను. చాలు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ప్రణాళికను మనం అర్థం చేసుకొని ఉంటే, దేవుడు ఎందుకు ఈ ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తిని ఎన్నుకున్నాడు అంటే, ఈ ఏహూదు ఒక కత్తిని చేయించుకున్నాడు. ఒక చిన్న కత్తిని, ఒక 2 అంచుల కత్తిని చేయించుకొని, అతడు ఎడమ చేతి వాటం కలిగిన వాడు కదా, కాబట్టి తనకి కుడి పక్కన కత్తి ఉండాలి. అర్థమవుతుందా? ఎడమ చేతి వాటం కలిగిన వాడు కాబట్టి తన కత్తిని, 2 అంచుల గల కత్తిని ఎక్కడ పెట్టాడు? కుడి తొడ మీద పెట్టి లోపలికి రాజు దగ్గరికి కప్పము అంటే ట్యాక్స్ చెల్లించడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు చెకింగ్ ఉంటుందా లేదా? ఉంటుందా? రాజు దగ్గరికి వెళ్తే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు వాళ్ళందరికీ చెకింగ్ చేస్తారా? ఉత్తగానే పంపిస్తారా? చెకింగ్ చేస్తారు కదా. ఈయన ఏహూదు ఈ కత్తిని కుడివైపు పెట్టడం వల్ల ఆ చెకింగ్ చేసిన ఆ సైనికులు కూడా ఎక్కువ ఎట్ సైడ్ చేస్తారు,
ఎక్కువ కత్తి ఎట్టు పెట్టుకుంటారు? ఎడమ వైపు పెట్టుకుంటారు. కాబట్టి ఎక్కువ చెకింగ్ ఎటు చేస్తారు? ఎడమ వైపు చెకింగ్ చేసి లోపలికి పంపించారు. ఒకవేళ కుడి చేతి వాటం కలిగిన వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఉంటే అక్కడ కత్తిని చూసి ఏం చేస్తారా? ఆ మనిషిని నువ్వు రాజుని చంపడానికి వచ్చినవా అని చంపి పడేస్తారు కదా. కానీ దేవుడి ప్రణాళిక చూడండి. ఆయన ఎడమ చేతి వాటము కలిగిన వ్యక్తిని ఎన్నుకోవడానికి గల కారణం, ఆయన తృణీకరింపబడిన వ్యక్తి, దేవునికి స్తుతికరంగా జీవించిన వ్యక్తి, దేవుని నామానికి మహిమ తెచ్చే కరంగా జీవించిన ఆ వ్యక్తిని ఎన్నుకొని పంపించినప్పుడు ఆయన ఎడమ చేతి వాటం కలిగిన వాడు కాబట్టి కత్తిని కుడివైపు పెట్టాడు. ఆ కుడివైపు ఎవరు ఎక్కువ చెక్కింగ్ చేయలేదు కాబట్టి ఆయన లోపలికి రాజు దగ్గరికి వెళ్ళి రాజుని చంపగలిగాడు. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు మన జీవితంలో కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటాడు. అంటే నాకెందుకు, ఒకవేళ ఏహూదు అనుకొని ఉండొచ్చు, నాకెందుకు ఎడమ చేతి వాటం పెట్టాడు దేవుడు, నేను తృణీకరింపబడిన వాడిగా ఎందుకు ఉండాలి అని ఆలోచన తనకి ఉంటుండొచ్చు. కానీ దేవుని ప్రణాళిక ఏంటి తెలుసా? తనని ఒక గొప్ప నాయకుడిగా, న్యాయాధిపతిగా చేయడానికి దేవుడు ఆయనని మొదటిగా తృణీకరింపబడిన స్థితిలో ఉంచాడు. హల్లెలూయా. మనం కూడా ఒకవేళ తృణీకరింపబడిన స్థితిలో ఉన్నామేమో, మనుషులు మనల్ని తృణీకరిస్తున్నారేమో, మనము కొన్ని పనులకు అంటే మన జీవితంలో కొన్ని పనులు మనం చేయలేకపోతున్నామేమో, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ జీవితంలో. దేవుడు నిన్ను ఒక గొప్ప స్థానానికి తీసుకెళ్ళడానికి ముందు ఒక చిన్న స్థానం నుంచి దేవుడు తీసుకెళ్ళడానికి నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి మనుషులను తృణీకరిస్తున్నారేమో, దాన్ని బట్టి మనం దేవుణ్ణి దూషించామనుకోండి, ఏమైపోతుంది మన జీవితం? దేవుణ్ణి మనం దూషిస్తే దేవుడు మనల్ని వాడుకుంటాడా? అలాంటి స్థితిలో కూడా ఒకవేళ దేవుణ్ణి నువ్వు మహిమ పరిచే బిడ్డగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను గొప్ప స్థానానికి తీసుకెళ్తాడు. ఏహూదు అనే పేరుకి అర్థం ఏంటి తెలుసా? ఏహూదు అనే పేరుకి స్తుతి. అర్థం ఏంటి? స్తుతి. ఏహూదు అంటే స్తుతి. పాతకాలంలో మనం చూసినట్లయితే సందర్భానికి సంబంధించిన పేర్లు, లేకపోతే వాళ్ళ జీవితానికి సంబంధించిన పేర్లు పెట్టేవాళ్ళు. ఎబ్బేజు పేరు మనం చూసినట్లయితే ఎబ్బేజును వేదన పడి తన తల్లి కన్నది కనుక వేదన అనే పేరు పెట్టింది. ఎబ్బేజు అంటే వేదన. అలాగా ఇంకా ఎన్నో పేర్లు, పాత నిబంధన కాలంలో ఉన్న పేర్లన్నీ కూడా సందర్భానికి, వాళ్ళ జీవితానికి సంబంధించిన పేర్లు. ఇక్కడ ఏహూదును మనం చూసినట్లయితే ఏహూదు అనే పేరుకి అర్థం స్తుతి. అంటే దేవుడికి స్తుతి కలిగే విధంగా తను జీవించాడు. తను తృణీకరింపబడిన స్థితిలో ఉన్నప్పటికీ, తను వెలివేయబడిన స్థితిలో ఉన్నప్పటికీ, మనుషులు తనకి విలువ ఇవ్వకపోయినా కూడా దేవుని నామానికి స్తుతి తెచ్చే బిడ్డగా తను ఉన్నాడు. కాబట్టి దేవుడు తనను ఒక గొప్ప న్యాయాధిపతిగా చేశాడు. రెండోదిగా గిద్యోను గురించి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చాయను గనక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఇలాగ ప్రకటించెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మళ్ళీ ఇజ్రాయేల్ ప్రజలు మళ్ళీ దేవుని దృష్టికి దోషులై పాపం చేస్తూ దేవుని నుంచి దూరం అయిపోతున్నారు. ఈసారి దేవుడు ఎవరికి అప్పగించాడు?
మిద్యానీయులకి ఇజ్రాయెల్ ప్రజల్ని అప్పగించాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ పంటలు, వీళ్ళు వేసుకున్న ప్రతి ఒక్క వీళ్ళ జంతువులను, ప్రతి ఒక్కటి వీళ్ళ ఆస్తిని మొత్తం ధ్వంసం చేస్తున్నారు. వీళ్ళ ఆస్తిని మొత్తం వాళ్ళు తీసేసుకుంటున్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఎన్నోసార్లు రక్షించాను, ఎన్నోసార్లు మిమ్మల్ని మీ బానిసత్వంలో నుంచి మిమ్మల్ని నడిపించాను. కింద చదవండి 7వ వచనం నుంచి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఇలాగు ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మను తోడుకొని వచ్చి తిని, ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మను బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మను విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చి తిని, మీ దేవుడనైన యెహోవాను నేనే. మీరు అమోరీల దేశమును నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. చదవండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రేయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకీ వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరగయ్యుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాజుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను? హల్లెలూయా. అర్థమైందా చదవబడిన వాక్యం? అర్థమైందా? నిద్ర వస్తుందా? అర్థమవుతుందా? వింటున్నారా అందరూ? ఇక్కడ ఇజ్రాయేలీలు మళ్ళీ పాపం చేసి దేవుని దృష్టికి దూరం అయిపోయినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మేము మిమ్మల్ని దాసుల గృహం నుంచి తీసుకొచ్చాను, బానిసత్వం నుంచి తీసుకొచ్చాను, మిమ్మల్ని విడిపించాను, అయినా మీరు నా మాట వినలేదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కింద చూసినట్లయితే గిద్యోను అనే వ్యక్తిని ఏం చేస్తున్నాడు ఇక్కడ? గిద్యోను అంటే మిద్యానీయుల దగ్గర నుంచి కనిపించకుండా దాక్కొని ఉన్నాడు. దాక్కొని గోధుమలను దుల్లగొట్టుచుండగా, అప్పుడు గోధుమలను దుల్లగొట్టుచున్నప్పుడు దేవుని దూత, యెహోవా దూత ఆయనకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతుంది, పరాక్రమము గల బలాద్యుడా. ఇక్కడ చూసినట్లయితే గిద్యోను చాలా పిరికివాడు. గిద్యోను ఎలాంటివాడు? పిరికివాడు. పిరికివాడైన గిద్యోనుని దేవుడు ఎన్నుకొని ఆయన దూత ఆయనతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? బలాద్యుడా. దేవుని దూత గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? పరాక్రమము గల బలాద్యుడా అని మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే గిద్యోను ఏం చేస్తున్నాడు? మిద్యానీయులకు భయపడి దాక్కొని ఉన్నాడు. ఒక పిరికివాడిని దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? బలాద్యుడా అని మాట్లాడుతున్నాడు కదా. ఈ పిరికివాడైన గిద్యోనును దేవుడు ఎన్నుకొని ఈ మిద్యానీయుల నుండి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించడానికి ఒక న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కింద చూసినట్లయితే ఇదంతా చదవడానికి సమయం లేదు, నేను త్వరగా చెప్పేస్తాను. ఇజ్రాయేలీల ప్రజలు గిద్యోనుకి దేవుడు కొన్ని సూచనలు చూపించాడు. సూచనలు చూపించిన తర్వాత 32,000 మంది ఇజ్రాయేలీల ప్రజలు కూడుకొని మిద్యానీయులను వెళ్ళగొట్టడానికి ఒక సైన్యముగా, ఒక ఆర్మీగా వాళ్ళు కూడుకున్నారు యుద్ధం చేయడానికి. ఎంతమంది? 32,000 మంది. 32,000. ఇప్పుడు ఒకవేళ యుద్ధం చేసిన వాళ్ళకి సైనికులు ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, ఎంత ఎక్కువ ఉంటే అంత బలం కదా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మిద్యానీయులు చాలామంది ఉన్నారు, కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది ఉన్నారు? 32,000 మంది ఉన్నారు. ఈ 32,000 మంది చాలా ఎక్కువ అని దేవుడు మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసుకొని అనుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. హల్లెలూయా. హల్లెలూయా.
ఎంతమంది వచ్చారు? ఫస్ట్ 32,000 మంది వచ్చారు. 32,000 మందిలో దేవుడు ఏమంటున్నాడంటే వీళ్ళందరూ చాలా ఎక్కువ మంది. ఇంతమంది ఒకవేళ యుద్ధం చేసి ఒకవేళ గెలిచారనుకోండి, వాళ్ళు ఏమంటారు? దేవుడేం చేయలేదు, మొత్తం నా బలమే, మేమే మిద్యానీలను వెళ్ళగొట్టాం అని గర్విస్తారు, అతిశయపడతారు. కాబట్టి ఇంతమంది అవసరం లేదు. అక్కడ కార్యం చేయబోయేది మనుషులు కాదు, దేవాతి దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఇంతమంది అవసరం లేదు. ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పు అని చెప్పినప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసా? 22,000 మంది వెళ్ళిపోయారు. మొదటిగా వచ్చింది 32,000 మంది, ఇప్పుడు వెళ్ళిపోయింది ఎంతమంది? 22,000 మంది. ఆ 22,000 మంది వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉంటారు? 10,000 మంది ఇప్పుడు మిగిలి ఉన్నారు. కింద చదవండి 4వ వచనం నుంచి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. అతడు నీతో కూడా పోవాలనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవాలను, ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాల్లోని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. హల్లెలూయా. చాలు. ఇప్పుడు ఎంతమంది మిగిలి ఉన్నారు? మనకి 10,000 మంది మిగిలి ఉన్నారు. 32,000లో 22,000 మంది వెళ్ళిపోతే 10,000 మంది మిగిలి ఉన్నారు. ఈ 10,000 మందిని కూడా దేవుడు ఎక్కువ అంటున్నాడు. అక్కడ చూసినట్లయితే మిద్యానీయులేమో టెంట్లు వేసుకొని మొత్తం ఒక చీమల మంది ఎట్లుంటుంది అట్లున్నారు. మొత్తం ఎక్కడ చూసినా కూడా వాళ్ళే కనిపిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 10,000 మందే ఉన్నారు. 10,000 మంది గెలవడమే చాలా కష్టం. దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు కూడా చాలా ఎక్కువ, 10,000 మంది కూడా చాలా ఎక్కువ. వాళ్ళందరినీ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి నీళ్లు తాగమను, ఎవరైతే చేతులలో నీళ్ళు తీసుకొని తాగుతారో వాళ్ళని ఎన్నుకోమని చెప్పాడు. అలా ఎన్నుకున్న వారిలో ఎంతమంది ఉన్నారు అంటే 300 మంది. ఎంతమంది ఉన్నారు? 32,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ? అర్థమవుతుందా? 32,000 మంది నుంచి దేవుడు 300 మందిని సెలెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ 300 మంది ఎంతో లక్షల మంది ఉన్న ఆ మిద్యానీయులను యుద్ధం చేసి గెలవాలి. ఇప్పుడు ఎవరి కార్యం అంటారు? ఇప్పుడు ఒకవేళ వీళ్ళు గెలిస్తే కదా. ఇక్కడ ఇంకొక విషయం మనం చూసినట్లయితే అసలు ఈ ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధమే చేయకుండా గెలిచారు. హల్లెలూయా. అసలు యుద్ధమే చేయకుండా గెలిచారు. ఎలా గెలిచారంటే ఒక బూర పట్టుకున్నారు, ఒక కుండ పట్టుకున్నారు, ఒక ల్యాంప్ పట్టుకున్నారు. అందరూ మిద్యానీయులు 300 మంది పార్ట్స్గా డివైడ్ అయిపోయి వాళ్ళ చుట్టూ వెళ్ళిపోయి ఆ బూరలు ఊదుతూ ఆ కుండలు పగలగొట్టి అరుస్తున్నారు. ఏమని అరుస్తున్నారు? 18వ వచనం చదవండి. నేనును నాతోనున్న వారందరూ బూరలను ఊదినప్పుడు మీరును దండుపాలెం అంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయవలనని చెప్పెను. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్టుకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. హల్లెలూయా. 300 మంది 3 పార్ట్లుగా డివైడ్ అయ్యి 100 మంది ఒక్కొక్క దగ్గర ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఒక చేతిలో బూర పట్టుకున్నారు, ఒక చేతిలో దివిటి పట్టుకున్నారు, ఒక కుండ పెట్టి ఉన్నారు దానిపైన. ఈ బూరలు ఊదుతూ ఆ కుండలన్నీ పగలగొట్టి ఈ బూరలు ఊదినప్పుడు వీళ్ళంతా అమ్మో వీళ్ళెంత ఆ చీకట్లో రాత్రిపూట ఎంతమంది ఉన్నారో ఏమో, మమ్మల్ని చంపేస్తారేమో, వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు కదా, మమ్మల్ని చంపేస్తారేమో అని చెప్పి వాళ్ళందరూ పారిపోయారు అక్కడ నుంచి. ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేశారా? చేయలేదు. యుద్ధం చేయలేదు. కేవలం బూరలు ఊది కుండలు పగలగొట్టి
అరుస్తున్నారు అంతే. ఆ అరుపులకి, ఇజ్రాయెల్ ప్రజల అరుపులకి మిద్యానీయులు అందరూ పారిపోయారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, 300 మంది ఎక్కడున్నారు, కొన్ని లక్షల మంది ఎక్కడున్నారు. ఈ 300 మందికి భయపడి, వాళ్ళ అరుపులకు భయపడి పారిపోయారు వాళ్ళు కదా. అంతకుముందు గిద్యోను ఏం చేశాడు? మిద్యానీయులకు భయపడి దాక్కుని, పిరికివాడిలాగా దాక్కుని ఉన్న గిద్యోనుని దేవుడు ఎన్నుకొని ఒక న్యాయాధిపతిగా చేసి తన క్రింద ఇజ్రాయెల్ ప్రజల్ని ఒక సైన్యము నడిపించి, ఆ సైన్యంలో కొంతమందిని మాత్రం దేవుడు ఎన్నుకొని ఆ కొంతమందితో యుద్ధమే చేయకుండా దేవుడు వాళ్ళని విడిపించాడు బానిసత్వం నుంచి. హల్లెలూయా. చూడండి, దేవుడి కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి. అసలు మనుషులు తలంచలేరు, మనుషులు ఆలోచించలేరు. దేవుడి కార్యాలు మనుషులు తలంచలేము. అసలు చాలా గొప్పవి దేవుని కార్యాలు. దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటే, దేవుడి కార్యాలు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో, ఊహకు అందని కార్యాలు దేవుడు చేసి యుద్ధమే చేయకుండా, నువ్వు ఏమి చేయకున్నా సరే దేవుడు నీకు విజయం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మొదటిగా ఎవరి గురించి చూసాం? ఏహూదు గురించి చూసాం కదా. ఏహూదు వెలివేయబడిన, తృణీకరింపబడిన స్థితిలో దేవుడు ఆయనను ఎన్నుకొని, మనుషులు తృణీకరించినా కూడా దేవుడు ఆయనను ఎన్నుకొని ఒక న్యాయాధిపతిగా, శత్రువుల నుంచి విడిపించి ఒక న్యాయాధిపతిగా చేశాడు కదా. రెండోదిగా ఎవరి గురించి చూసాం? గిద్యోని గురించి చూసాం. గిద్యోను పిరికివాడు అయినప్పటికీ దేవుడు పరాక్రమము గల బలాఢ్యుడా అని మాట్లాడి ఆయనని ఒక బలము, దేవుని ఆత్మ అయిన బలము ఆయన మీదికి వచ్చినప్పుడు ఆయన ఒక న్యాయాధిపతిగా ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించి మిద్యానీయుల నుండి ఆయన కాపాడాడు ఇజ్రాయెల్ ప్రజల్ని. మూడోదిగా ఇంకొక వ్యక్తి గురించి మనం చూద్దాం. ఒకవేళ టైం ఉంటే ఇంకా ఇద్దరి గురించి కూడా చూద్దాం, లేదంటే ఒక వ్యక్తితో మనం ఆపేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి చదవండి. గిలాదు వాడైన యొఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యొఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యొఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. హల్లెలూయా. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొఫ్తా అనే వ్యక్తి ఒక వేశ్య కుమారుడు. అంటే తన తండ్రి పేరేంటి? గిలాదు. తను ఎక్కడుంటాడు అంటే గిలాదు పట్టణంలో ఉంటాడు. తన తండ్రి పేరు కూడా గిలాదే. హల్లెలూయా. ఈ గిలాదుకు ఒక వేశ్యకు పుట్టిన వ్యక్తి ఈ యొఫ్తా. అయితే ఈ యొఫ్తాకి సహోదరులు ఉన్నారు. తన తండ్రి కుమారులు ఏమంటున్నారంటే, నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టావు కాబట్టి నా తండ్రి ఆస్తిలో నీకు స్వాస్థ్యం లేదు, నువ్వు మాకు చెందినవాడవు కాదు, నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడవు కాబట్టి నువ్వు మాతో ఉండొద్దు అని తనని హింసించి వెలివేసినప్పుడు తను పారిపోయి టోబు అను దేశంలో నివసించడం మొదలుపెట్టాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ప్రజలు కదా. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఎన్నుకున్న ప్రజలు. ఈ దేవుడు ఎన్నుకున్న ప్రజలు, దేవుని ప్రజలైన ఈ ఇజ్రాయెల్ వాళ్ళు అన్య దేవతలను పూజిస్తున్నారు. ఈ అన్య స్త్రీకి పుట్టిన యొఫ్తా ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని స్తుతిస్తున్నాడు, యెహోవాను స్తుతిస్తున్నాడు, యెహోవాను ఆరాధిస్తున్నాడు. వెలివేయబడిన ఈ యొఫ్తా, తన కుటుంబం తనని వెలివేసింది, తన సహోదరులు తనని వెలివేశారు, తన ప్రాంతం నుంచి తను వెలివేయబడిన స్థితిలో ఉన్న ఈ యొఫ్తా ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నాడు? దేవుని ప్రజలు అనబడిన ఈ ఇజ్రాయెల్ ప్రజలేమో దేవుని నామానికి అవమానం తెస్తున్నారు. అన్య దేవతలను పూజిస్తూ దేవుని నామానికి అవమానం తెస్తున్నారు. కింద చదవండి. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యొఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యొఫ్తాతో చెప్పిరి. అందుకు యొఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే,
ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదు అని యొఫ్తాతో అనిరి. అందుకు యొఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలను అడుగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము. యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాకని యొఫ్తాతో అనిరి. కాబట్టి యొఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతిగాను అతని నియమించుకొనిరి. అప్పుడు యొఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. చాలు. చదవబడిన వాక్యం అర్థమైందా? వినాలి మీరు చదివేటప్పుడు. మళ్ళీ చెప్పాలంటే టైం అయిపోతుంది. సో ఇక్కడ యొఫ్తా గిలాదు దేశం నుంచి పారిపోయి, తన తండ్రి ఇంటి నుంచి పారిపోయి, తన సహోదరులకు, తన కుటుంబానికి అందరికీ దూరంగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు శ్రమ కలగగానే వీళ్ళు ఏం చేస్తున్నారు? గిలాదు దేశపు పెద్దలందరూ కలిసి యొఫ్తా దగ్గరికి వెళ్ళి, మళ్ళీ మాకు సహాయం చేయము, మా శత్రువుల నుంచి మమ్మల్ని రక్షించు, మాకు వాళ్ళతో యుద్ధం చేసి మమ్మల్ని కాపాడు అని చెప్పి వెళ్ళి అడుగుతున్నారు. అడిగినప్పుడు ఈ యొఫ్తా వాళ్ళతో కలిసి వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? మొదటిగా 11వ వచనంలో ఉంది, యొఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. డైరెక్ట్ వెళ్ళి యుద్ధం చేయలే యొఫ్తా. ఏం చేస్తున్నాడు? యెహోవా సన్నిధికి ఫస్ట్ ఏం చేస్తున్నాడు? యెహోవా సన్నిధికి వెళ్ళి, ఇది కరెక్టేనా, ఇట్లా చేస్తున్నా, ఇది ఇట్లా జరిగింది, వాళ్ళు ఇట్లా రమ్మన్నారు అని మొత్తం ఆయన సంగతి అంతా వెళ్ళి యెహోవా సన్నిధిలో చెప్తున్నాడు. యెహోవా దగ్గర నుంచి ఎప్పుడైతే తనకు ఆన్సర్ వచ్చిందో తను వెళ్ళి యుద్ధం చేయడానికి అప్పుడు తను ముందుకెళ్ళాడు. ఇజ్రాయెల్ ప్రజలేమో పాపం చేసి, దోషం చేసి, దేవుడి నుంచి దూరం అయిపోయి విగ్రహారాధన చేసి శత్రు రాజ్యానికి అప్పగింపబడిన, శత్రు రాజ్యాల కింద బానిసలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని ఒక అన్య స్త్రీకి పుట్టిన, వెలివేయబడిన, ఒక వేశ్యకు పుట్టిన ఒక కుమారుడు యొఫ్తా అనే వ్యక్తి దేవుని నామానికి మహిమకరంగా జీవించి ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించడానికి ఒక నాయకుడిగా న్యాయాధిపతిగా దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. చూడండి, అసలు గిలాదు దేశం నుంచే వెలివేయబడ్డ యొఫ్తా మళ్ళీ గిలాదు దేశపు పెద్దలే వెళ్ళి ఆయనని బతిమలాడి తీసుకొచ్చాడు. ఎక్కడైతే నీకు అవమానం కలుగుతుందో అక్కడే దేవుడు నిన్ను మళ్ళీ ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఎక్కడైతే అవమానపరచబడతావో అక్కడే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. వెలివేయబడిన స్థితిలో నుంచి యొఫ్తా ఒక గొప్ప నాయకుడిగా, ఒక గొప్ప న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈయన యుద్ధం చేసి గెలిచింది మనం 32వ వచనంలో చూస్తాం. ఒకసారి చదవండి. అప్పుడు యొఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చి వరకు ఆబేల్కరామీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. హల్లెలూయా. ఎన్ని పట్టణాలు? 20 పట్టణములు హతము చేశాడు యొఫ్తా. ఒక గొప్ప నాయకుడిగా, ఒక గొప్ప న్యాయాధిపతిగా దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా వాక్యం? వెలివేయబడిన స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడు? వెలివేయబడిన స్థితిలో నుంచి దేవుడు ఒక గొప్ప స్థానానికి, ఒక గొప్ప న్యాయాధిపతిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. మొదటిగా ఎవరి గురించి చూసాం? ఏహూదు గురించి చూసాం. ఏహూదు కూడా తృణీకరింపబడిన స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎన్నుకొని గొప్ప న్యాయాధిపతిగా చేశాడు. రెండోదిగా గిద్యోను గురించి చూసాం. పిరికివాడైన గిద్యోనును దేవుడు ఎన్నుకొని ఒక న్యాయాధిపతిగా, శత్రువుల నుంచి విడిపించి ఒక పరాక్రమము గల బలాఢ్యుడిగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. మూడోదిగా యొఫ్తా గురించి మనం చూసాం. ఒక వేశ్య కుమారుడు, వెలివేయబడిన స్థితిలో ఉన్న ఆ కుమారుడు, కుటుంబం వెలివేసింది, తన సొంత కుటుంబం, తన సహోదరులు, తన తండ్రి ఇంటి నుంచి వెలివేసి, తన గ్రామం నుంచి, ఆ దేశం నుంచి వెలివేయబడిన ఆ స్థితి నుంచి మళ్ళీ అదే దేశానికి ఒక నాయకుడిగా, ఒక న్యాయాధిపతిగా దేవుడు అతన్ని తీసుకొని వచ్చి గొప్ప చేశాడు కదా.
దేవుడు మన జీవితంలో కూడా వెలివేయబడిన స్థితిలో మనం ఉంటే, తృణీకరింపబడిన స్థితిలో మనం ఉంటే, ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు నిన్ను గొప్ప చేయగలిగిన గొప్ప సామర్థ్యుడు, గొప్ప రాజు మన దేవుడు కదా. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడతావో, ఎక్కడైతే నువ్వు బలహీనంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆశ కలిగి దేవుడు పని చేయడానికి నువ్వు ముందుకొస్తావో, దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. మరి పనికిరాని వారందరినీ దేవుడు వాడుకుంటాడా? పనికిరాని వారందరినీ దేవుడు వాడుకుంటాడా? నేను ఊరికే ఇంట్లో కూర్చుంటాను, నేను ఎందుకు పనికిరాను కదా, దేవుడు నన్ను వాడుకుంటాడంటే వాడుకోడు. నువ్వు ఎప్పుడైతే ఒకవేళ నువ్వు పనికిరాని స్థితిలో ఉన్నావు, నువ్వు తృణీకరింపబడిన స్థితిలో ఉన్నావు, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రయత్నిస్తావో, దేవుని పనులు చేస్తావో, దేవుడి కొరకు ఆశ కలిగి ఉంటావో, దేవుడు అప్పుడు నిన్ను వాడుకుంటాడు. పనికిరాని అందరినీ దేవుడు వాడుకోడు. ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి దేవుడు నన్ను వాడుకోవాలి అని నువ్వు ముందుకొచ్చి దేవుడి పనిలో నువ్వు పాల్గొంటావో, అప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. మన జీవితంలో ఒకవేళ మనం వెలివేయబడిన స్థితిలో ఉన్నా, తృణీకరింపబడిన స్థితిలో ఉన్నా, అవమానపరిచే స్థితిలో మనం ఉన్నా, అవమానం పొందే స్థితిలో మనం ఉన్నా, దేవుడు మనల్ని ఎప్పుడైతే మనం దేవుని కొరకు ఆశ కలిగి మనం దేవుని పని చేయడానికి ఇష్టం కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని గొప్పగా వాడుకొని మనల్ని గొప్ప చేస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. అవమానంలో నుంచి దేవుడు నిన్ను ఘనపరిచే స్థితికి తీసుకొస్తాడు.